పచ్చబొట్టు మనకు కొత్తే కాదు. ఒకప్పుడు ముచ్చట కొద్దీ పొడిపించుకునేవారు. ఇప్పుడు సౌందర్య సాధనంగానూ మారిపోయింది. ఒకనాటి ఆలివ్ గ్రీన్లోనే కాదు, రకరకాల రంగుల్లోనూ పచ్చబొట్లు దర్శనమిస్తున్నాయి. వీటితో అందం ఇనుమడించడం మాట అటుంచితే కొన్ని ముప్పులు లేకపోలేదు. జాగ్రత్తలు తీసుకోకపోతే జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. కళాకారులు చేత్తో పట్టుకునే పరికరంతో చర్మం లోపలి పొరల్లోకి రంగు ద్రవ్యాలను చొప్పిస్తారు. మత్తుమందు ఇవ్వకపోవడం వల్ల కొంత నొప్పి పుడుతుంది. కొన్నిసార్లు రక్తస్రావం కావచ్చు. సూదులను సరిగ్గా శుభ్రం చేయకపోతే ఇన్ఫెక్షన్లు తలెత్తొచ్చు. హెపటైటిస్ బి, సి వంటి తీవ్ర ఇన్ఫెక్షన్లు సోకవచ్చు. కొన్ని వర్ణ ద్రవ్యాల్లో లోహాలుంటాయి. ముందు ఎప్పుడైనా ఎంఆర్ఐ తీస్తే వీటి మూలంగా మంటతో కూడిన నొప్పి రావచ్చు, వాపు తలెత్తొచ్చు. ఎంఆర్ఐ ఫలితాలు తప్పుగా రావచ్చు. రంగులతో, ముఖ్యంగా ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నీలి రంగులతో కొందరికి అలర్జీ మొదలవ్వచ్చు. ఇది దురదకు దారితీస్తుంది. కొన్నిసార్లు ఏళ్ల తర్వాత కూడా దురద రావచ్చు. చెమట గ్రంథులు ఉండే పొరల్లో రంగులను చొప్పించడం వల్ల చెమట గ్రంథుల పనితీరు అస్తవ్యస్తం కావచ్చు. చెమట ఉత్పత్తి 50% వరకు తగ్గిపోవచ్చు. పెద్ద పచ్చబొట్లు పొడిపించుకున్న వారిలో ఇలాంటిది ఎక్కువ. వేడి, తేమతో కూడిన చోట్ల పనిచేసే వారికి, క్రీడాకారులకు ఇది చిక్కులు తెప్పించి పెట్టవచ్చు. ఇన్ఫెక్షన్ మూలంగా చర్మ కణాలు దెబ్బతిని కణజాలం గట్టిపడవచ్చు. కొందరికి చిన్న గడ్డల్లాంటిది ఏర్పడవచ్చు. దీంతో చర్మం సాగే గుణం తగ్గిపోతుంది. కదలికలు కష్టమవుతాయి. ఇలాంటి సమస్యలకు దీర్ఘకాలం చికిత్స అవసరమవుతుంది. ఇవి చూసుకోవాలి. పచ్చబొట్టు వేసేవారు విధిగా చేతులకు గ్లౌజులు ధరించేలా, సెటిలైజ్ చేసిన పరికరాలనే వాడేలా చూసుకోవాలి. టేబుళ్ళు, చర్మాన్ని సెటిలైజింగ్ ద్రావాలతో శుభ్రం చేసిన తర్వాతే పచ్చబొట్టు పొడిపించుకోవాలి. పచ్చబొట్టు వేయించుకున్నాక చర్మాన్ని పొడిగా ఉంచుకోవాలి. దుమ్ము, ధూళి, ఎండ పడనీయొద్దు. చర్మానికి అంటుకుపోయే దుస్తులు వేసుకోవద్దు. పచ్చబొట్టు వేసిన భాగం నయం కావడానికి 2 వారాలు పట్టొచ్చు. పచ్చబొట్టుతో తరచూ ఎదుర్కొనే సమస్య విచారపడటం. స్టైల్లో నచ్చిన వ్యక్తులు ఎప్పటికప్పుడు మారిపోతుంటారు కదా, దీంతో మదన పడిపోతూ ఉంటారు. శాశ్వత పచ్చబొట్టు అయితే అదే పనిగా గతం తొలుస్తూ ఉంటుంది. వీటిని పూర్తిగా తొలగించడం అసాధ్యం. కానీ లేజర్లు, సర్జరీలు, చర్మం పై పొరను తొలగించడం వంటి పద్ధతులతో రంగు వెలిసిపోయేలా చేయవచ్చు. కాకపోతే ఇవన్నీ సంక్లిష్టమైన పద్ధతులు, ఖర్చు ఎక్కువే అవుతుంది. అందువల్ల గోరింటాకు, వృక్ష రంగులతో తాత్కాలిక పచ్చబొట్లు వేయించుకోవడం మంచిది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈగల్ మీడియా వర్క్స్. దిస్ ఈస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్. Please like and subscribe Eagle Andhra.